జనం అన్నటువంటిది జగన్‌కి ఒక అలవాటైపోయింది. ఒక వ్యసనం అయిపోయింది. మొట్టమొదట నాడు రాజశేఖర రెడ్డి మరణం తర్వాతన కాకినాడ వెళ్ళినప్పుడు, దూరంపూడి చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎగబడ్డ జనాన్ని చూశాకనే తనకంటూ ఒక ఆదరణ ఉంది. రాజశేఖర రెడ్డి బిడ్డగా అని భావించడానికి కారణమైంది. అక్కడ ఇసక వేస్తే రాలనంత జనాన్ని చూసి. అందుకనినే ఓదార్పు యాత్ర పెట్టి, ఓదార్పు యాత్ర చేస్తుంటే ఎక్కడికి పోయిన జనం ఎగబడి రావడంతో అతనిలో ఇక ఖచ్చితంగా మనమే నాయకత్వం వహించాలన్న ఫీలింగ్ పెరిగిపోయింది. అది అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే అధిష్టానం అందుకు అంగీకరించకపోతే అసలు ఓదార్పు యాత్రని ఆపేయమంటే దానికి నిరాకరించి సోనియాతో గొడవ పెట్టుకుని బయటకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆనాటి నుండి ఈనాటి వరకు అప్పట్లో ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఆయన స్కూలు ప్రచారపు రూటు వేరు, జగన్ తీరు వేరు, చంద్రబాబు తీరు వేరు. ఈయన జనం ఎగబడి రావాలని కోరుకుంటారు. ఆ హడావిడిని కోరుకుంటారు. దానికి తగ్గట్టుగా జనం ఎగబడే వస్తున్నారు. డబ్బులు ఇస్తే వచ్చేది ఎలక్షన్స్ అప్పుడు. ఇప్పుడు ఎవడు డబ్బులు ఇయ్యడు. ఎవడు వెహికల్స్ పెట్టడు, ఎవడు పులిహార్లు పెట్టడు, ఎవడు మందు పెట్టడు. ఎవడన్నా లోకల్‌గా ఉన్నటువంటి వాళ్ళు నలుగురు వస్తా తాగితే దాన్ని చూపెట్టి హడావిడి ఎట్లాగూ జరుగుతుంటది. బట్ ఇదివరకటికి మళ్ళీ జరగదు. ఇప్పుడు అయినా సరే జనం ఎగబడి ఏది ఇవాళ కృష్ణా జిల్లాలో టూరు. కృష్ణా జిల్లా అంటే తెలుగుదేశం కంచుకోట లాంటిది. అట్లాంటి చోట్లన ఏదైతే పెనమలూరు దగ్గర నుంచి ప్రారంభించి పెడన దాకా టూర్‌కి విపరీతంగా ఎగబడి రావడం అన్నటువంటిది మరొకసారి స్పష్టంగా కనిపించింది. జనాల్లో ఆదరణ తగ్గలేదు జగన్‌కి అన్నటువంటిది మరొకసారి నిరూపించుకున్న పరిస్థితి అయింది.